అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. దేవునికి స్తోత్రం. మరి దావీదు మహారాజు దేవుడు సర్వాంతర్యామి అని, మనం చేయుచున్న ప్రతి పనిని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, మనల్ని పట్టించుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనం సునీత విలియమ్స్ గారిని చూస్తున్నాము. ఈమె ఆకాశంలో రాకెట్ లాంచింగ్ స్టేషన్లో ఉన్నారు. అక్కడ రిపేరింగ్ చేయడానికి అని వెళ్ళారండి. ఆమె క్షేమంగా మనం తిరిగి రావాలని ప్రార్థన చేద్దాము. మరి 195 రోజులు ఒకసారి, 322 రోజులు ఒకసారి స్పేస్లో వాక్ చేసిన ఘనత సునీత విలియమ్స్ గారికి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నీవు సముద్ర దిగంతముల్లో ఉన్న, పాతాళ గర్భంలో ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. ఇక్కడ దావీదు అంటున్నాడు, భయపడుతున్నాడు. దేవుని సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలనని. ఎప్పుడు భయపడతారండి అంటే, మనిషి ఏదైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, పాపం కనబడకుండా దాగుకోవాలనుకుంటారు. కానీ ఆ పాపము మనం దాగుకోనియదు. దేవుడు ఇక్కడ ఆదాము గురించి ఒక మంచి మాట మనం చూస్తాము. చల్లటి పూట ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా దాగుకొనెను. ఆదాము హవ్వలు ఎందుకు దాక్కున్నారండి? ఎందుకంటే వారు పాపం చేశారు కాబట్టి. ఆ పాపము బయటికి కనపడకుండా మరి ఆకుల చాటున వారి పాపాన్ని కప్పుకోవాలనుకున్నారు. కానీ దేవుడు వారు చేసిన పాపం వారికి తెలియచేయడానికి ఆ యొక్క తోటలో సంచరించి వారిని పిలిచినప్పుడు వారు దిగంబరులుగా కనబడుచున్నారు. నిజమే, మనం ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మన స్థితిని మార్చే దేవుడు, మన బ్రతుకుల్ని మార్చే దేవుడు. మనం ఆయన సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితి నుండి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో మన స్థితి మనం దేవునికి తెలియచేయాలి. నీవు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఆయన చూస్తూ ఉన్నాడు. ఈనాడు అనేక మంది యవనస్తులు హాస్టల్స్లో చదువుకుంటూ ఉంటూ తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తెలియదులే, ఎవరు మమ్మల్ని చూడట్లేదేలే అని అనుకుంటున్నారు. నీవు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా దేవునికి తెలుసు. నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు అంటున్నాడు భక్తుడు. అవునండి, దేవుడు నీ మనసులో ఉన్నదేంటో ఆయన చూస్తున్నాడు. నీవేం చేస్తున్నావో ఆయనకు తెలుసు. నీ తలంపేంటో, నీ ఉద్దేశం ఏంటో, నీవు చదువుకుంటున్న పేరుతో ఎంతమంది నీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నావో దేవుడు చూడట్లేదు అనుకోకు. దేవుడు నీ స్థితిని, నీ పరిస్థితిని అంతటినీ గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండి దేవుని సన్నిధిలో దేవుని స్తుతించే వారిగా ఉండాలి. యోహాను 1:48 మనం చూస్తే, నన్ను నీవు ఎలాగ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవకమునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పెను. ఇక్కడ మరి దేవుడు మనం ఎక్కడ ఉన్నామో ఆయనకు తెలుసు. ఫిలిప్పు నతనయేలు నీ పిలవడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు క్రింద నిలబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు మరి నతనయేలుని పిలుచుకొని వచ్చినప్పుడు దేవునితో అంటున్నాడు, నేను అంజూరపు చెట్టు క్రింద ఉన్నానని నీకు ఎలా తెలుసు అంటే, మరి దేవాది దేవుడైన యేసయ్యకు నీవెక్కడ ఉన్నావో, ఏ చెట్టు కింద కూర్చున్నావో, ఏ హోటల్లో ఉన్నావో, ఏ పార్కులో ఉన్నావో, ఎక్కడ ఏ చెడు కార్యం చేస్తున్నావో, ఏ మంచి కార్యం చేస్తున్నావో అన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ చూపులు, నీ పడక, నీ నడక దేవునికి తెలియదనుకోకు. నీవు ఎక్కడ ఉన్నా దేవునికి కనిపిస్తూనే ఉన్నావు. న్యాయాధిపతుల్లో మనం చూసినట్లయితే గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండడానికి గానుగ చాటను దాక్కొని గోధుమలు దొళ్ళగొట్టుకుంటా ఉన్నాడు. దేవుడు గిద్యోను చూచి, గిద్యోను పరాక్రమం కలిగిన బలాఢ్యుడుగా కనబడుతున్నాడు. దేవుడు గిద్యోన్ని పిలిచి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నీవెందుకు గోధుమల చాటున దొళ్ళగొట్టుకుంటా ఉన్నావు అని బయటకు పిలిచి గిద్యోనును, ఇశ్రాయేలుని రక్షించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే నీవు కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, దేవుడు నీ కష్టంలో నుండి, శ్రమలో నుండి, బాధలో నుండి విడిపించగలిగిన దేవుడు. అంతేకాదండి, నీవు శోధనలో ఉన్నా, సమస్యలో పడి ఉన్నా, వ్యాధితో ఉన్నా, మంచంలో పడి ఉన్నా కానీ నీ స్థితిని చూచి నీ వద్దకు వచ్చి నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి భయపడబాకు, దేవుని వైపు చూడు. దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన నీవెక్కడున్నా కానీ కీర్తన 139:10 చూచినప్పుడు ఆయన అంటున్నాడు, నీవు చీకటి అంధకారంలో పడి ఉన్నా,
మహాజలరాశుల్లో ఉన్న దేవుని చెయ్యి నిన్ను నడిపిస్తుంది. ఆయన కుడి చెయ్యి నిన్ను పట్టుకుంటుంది. 2 సమూయేలు 22:17 ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. దేవునికి స్తోత్రం. మరి దేవుడు మహాజలరాశుల్లో నుండి నిన్ను బయటకు తీసే దేవుడు. అంతేకాదు, మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ దేవుని యొక్క హస్తము తోడుగా ఉండును గాక. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే, కరుణామయుడా, పరిశుద్ధాత్ముడా, తండ్రి, మేము ఎక్కడ ఉన్నప్పటికీ నీ చెయ్యి మమ్మల్ని పట్టుకొని నడిపించేది. కష్టములో నష్టములో బిడ్డలు ఎంతోమంది వ్యాధిలో బాధలో ఉండి ప్రభువా ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, వారి యొక్క సమస్యలన్నిటిలో నుండి వారిని విడిపించి వారికి సహాయం దయచేయండి. నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, పాపంలో పడి ఉండి దాగుకోవడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. వారిని నాయన విడిపించి రక్షించండి. నీ హస్తమును చాపి లేవనెత్తండి. మేము ఎక్కడ పండుకున్నా, పాతాళమందు పండుకున్నా, అంధకారంలో ఉన్న, చీకటిలో ఉన్న, అయ్యా ఇదిగో తండ్రి, మా నడక మా పడక అన్నిటినీ గమనిస్తూ పరిశీలిస్తున్న దేవుడు. అయ్యా, బిడ్డలు ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారికి అందరికీ మేలు జరగాలి. కీడులో ఉన్న వారికి విడుదల దయచేయండి. ప్రవర్తనను సరిచేయండి తండ్రి. అలాగే ప్రభు, అంధకారం అందు ఉన్న బిడ్డలకు నాయన విడుదల దయచేయండి. కుటుంబంలో ప్రభు సమస్యల్లో ఉన్న వారికి సమస్యల నుంచి విడుదల, అనారోగ్యం నుంచి బిడ్డలు విడుదల పొందుదురు కాక, రోగముల నుంచి యేసునామములో స్వస్థత నొందుదురు కాక. ఎవరైతే ఏ యొక్క అంధకారంలో ఉండి దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నారో అటు వారికి కనువిప్పు కలిగి దేవుణ్ణి చూచే కృప కలుగును గాక. నీ హస్తముతో అయా కృంగిపోయిన ప్రతి బిడ్డను లేవనెత్తండి. అయా ఇంకో తండ్రి నాయన, నీ సన్నిధిని వారిపై ఆవరింపచేయండి. సహాయం చేయమని, కృపా దీవెనలతో నింపి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. సియోనులో నుండి దేవుడి మిమ్మును ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్ and subscribe. Thank you.